ఆఫ్ఘనిస్తాన్‌తో బుధవారం రాత్రి హోరాహోరీగా ముగిసిన మూడో టీ20లో టీమిండియా డబుల్ సూపర్ ఓవర్‌లో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ అటు మెయిన్ మ్యాచ్‌తో పాటు 2 సూపర్ ఓవర్స్‌లలోనూ దుమ్ము రేపాడు. అటు సారథిగా, ఇటు బ్యాటర్‌గా అద్భుతంగా రాణించిన రోహిత్ శర్మకు అభిమానులతో పాటు విశ్లేషకుల నుంచి ప్రశంసలు పొందుతున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఏకంగా 3 సార్లు బ్యాటింగ్ చేయడం విశేషం. రోహిత్ శర్మ మొదట మెయిన్ మ్యాచ్‌తో పాటుగా మ్యాచ్ టై అయిన సమయంలో నిర్వహించిన 2 సూపర్ ఓవర్లలోనూ బ్యాటింగ్ చేశాడు. అయితే ఇదే ఇప్పుడు వివాదానికి దారితీసింది. ఈ మ్యాచ్‌లో భాగంగా తొలి సూపర్ ఓవర్‌లో రోహిత్ శర్మ ఆఫ్ఘన్ బౌలర్ అజ్మతుల్లా వేసిన ఓవర్‌లో 2 భారీ సిక్సర్లు బాది ఆరో బంతికి 2 పరుగులు కావాల్సిన సమయంలో క్రీజును వదిలి వెళ్ళాడు. ఆ సమయంలో టీమిండియా యువ ఆటగాడు రింకు సింగ్ నాన్ స్ట్రైకర్ ఎండ్‌కు వచ్చాడు. అయితే తనకంటే రింకు సింగ్ వేగంగా పరిగెత్తుతాడు అనే ఉద్దేశంతో తెలివిగా రోహిత్ శర్మ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం టీ20లో ఒక ఆటగాడు సూపర్ ఓవర్లో అవుట్ అయితే అతడు తర్వాతి సూపర్ ఓవర్లో బ్యాటింగ్కు రావడానికి అవకాశం లేదు అని ఉంది. అంటే మొదటి సూపర్ ఓవర్లో రోహిత్ శర్మ రిటైర్డ్ హట్ అయితే సెకండ్ సూపర్ ఓవర్లో బ్యాటింగ్ చేయవచ్చు. అలా కాకుండా రిటైర్డ్ అవుట్ అయితే మాత్రం రెండో సూపర్ ఓవర్లో బ్యాటింగ్ చేయడానికి రోహిత్ శర్మకు అర్హత లేదు. అయితే హిట్ మ్యాన్ తొలి సూపర్ ఓవర్లో డగౌట్కు వెళ్ళినప్పుడు అది రిటైర్డ్ హట్టా లేదా రిటైర్డ్ అవుటా అనే అంశంపై వివాదం తలెత్తింది. నిజానికి రోహిత్ శర్మది రిటైర్డ్ హట్. దీంతో రోహిత్ శర్మ రెండో సూపర్ ఓవర్లోనూ బ్యాటింగ్కు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక హిట్ మ్యాన్ 2 సూపర్ ఓవర్లలో 7 బంతులు ఎదుర్కొని 25 పరుగులు చేయగా మిగతా బ్యాటర్లందరూ 4 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేయగలిగారు.